ప్రైజ్ ది లార్డ్. అనేక సార్లు దేవుడు మనలను అరణ్యపు అనుభవాల గుండా తీసుకొని వెళ్తాడు. నాశనం చేయటానికి కాదు, కానీ దేవుని మీద ఆధారపడటం నేర్పించటానికి. ఒక అరణ్యపు అనుభవం దేన్ని సూచిస్తుందంటే, అక్కడ ఒక మనిషికి సహాయం చేసేవారంటూ ఎవరు ఉండరు, ఎటువంటి కంఫర్ట్స్ ఉండవు, అలాగే రిసోర్సెస్ అన్నీ కూడా తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన బిడ్డల చేయి విడిచిపెట్టాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అని వ్రాయబడింది. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అందరూ మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, కానీ ఒక అరణ్యపు అనుభవం గుండా వెళుతున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో వెళ్తున్నప్పుడు, అలాగే కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు మనతో స్నేహించేది మాత్రం దేవుడే. అందుకే అనేక సార్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఎందుకంటే మన అరణ్యపు అనుభవం గుండా దేవుడు మనతో నడుస్తాడు.